అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆ పేరు ఉచ్చరిస్తే జనహృదయాలు పులకిస్తాయి. మానవత్వం మూర్తీభవించిన ఆ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు తెలుగు ప్రజల గుండెల్లో ఓ మరపురాని జ్ఞాపకం. తెలుగు రాజకీయాల్లో వైఎస్ఆర్ పాలన ఓ సువర్ణాధ్యాయం. లక్షలాది మంది ప్రాణాలు నిలిపిన మహానేత, కోట్లాది మంది పేదల మోముల్లో చిరునవ్వులు చిందించిన వ్యక్తి వైఎస్ఆర్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా ఆ మహానేతను మరోసారి స్మరించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. మీరే నా స్ఫూర్తి, మీ ఆశీస్సులే నా ధైర్యం, మిస్ యు నాన్న అంటూ ట్వీట్ చేసిన వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఘాట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రూహుల్లా, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వాళ్లతో పాటు ఒక్కసారి కలిసినప్పటికీ జీవితమంతా గుర్తుపెట్టుకునేలాంటి జ్ఞాపకాలు ఆయన ఇచ్చారు. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లుండాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. తిరుపతిలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మహానేత వైఎస్ఆర్ కు ఘన నివాళులర్పించారు పెద్దిరెడ్డి. విజయవాడలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని కేక్ కట్ చేశారు. తిరుపతిలో దివంగత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వైఎస్ఆర్ కు నివాళులర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి వద్ద నేర్చుకున్న ప్రజాసేవ పాఠాలే తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివన్నారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ కూడా వైఎస్ఆర్ను స్మరించుకున్నారు. ప్రజల కష్టసుఖాలను తనవిగా భావించిన ప్రజానాయకుడిగా వైఎస్ఆర్ను కీర్తించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. వైఎస్ఆర్ విజనరీ లీడర్ అని ట్వీట్ చేశారు. ఆ మహానేతను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. వైఎస్ఆర్ నిజమైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా లాంటి ఎన్నో దేశాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.